రీసెంట్గా మన లీడర్స్ ఎక్కువ మంది పిల్లల్ని కనాలి అని మాట్లాడుతున్నారు. అది విన్నప్పుడు వచ్చిన ఫ్రస్ట్రేషన్ నుంచి పుట్టిందే ఈ ఛానల్. ఇవాళ ఒక కామన్ మ్యాన్ ఒకడిని ప్రాపర్గా పెంచడానికి ఎంత భయపడుతున్నాడో ఎవరికైనా తెలుసా? ఇంకా ఎక్కువ మంది పిల్లల్ని కనాలి అని అంటే అది సజెషనా లేక ప్రెషరా? గవర్నమెంట్ అంటుంది గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి కదా పిల్లల్ని కనండి అని. సరే మామ, ఒక్కసారి గ్రౌండ్ రియాలిటీ చూద్దాం. బేబీ పుట్టిన ఫస్ట్ ఇయర్లోనే డైపర్స్ అని, బేబీ ఫుడ్ అని, మెడిసిన్స్ అని, వ్యాక్సినేషన్స్ అని యావరేజ్గా మంత్కి 3,000 to 4,000 అంటే వాడు నడక నేర్చుకోక ముందే ఇయర్కి అరౌండ్ 40,000 to 45,000 అయిపోతుంది. స్కీమ్ అని అక్కడే అయిపోయినాయి కదా. ఇక అసలైన సినిమా ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలుసా? వాడు స్కూల్ అడ్మిషన్ దగ్గర. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పిల్లల ఎడ్యుకేషన్కి ఒక హైయెస్ట్ ప్రియారిటీ ఇస్తారు. అందుకే ఒక సిటీలో ఉండే యావరేజ్ ఇంటర్నేషనల్ స్కూల్ని కన్సిడర్ చేసి చెప్తున్నాం. సింపుల్ క్యాల్కులేషన్స్ వేసి చూద్దాం. ట్యూషన్ ఫీ 70,000, స్కూల్ వ్యాన్ 15,000, బుక్స్, యూనిఫామ్స్, షూస్ 15,000, యాక్టివిటీస్ లైక్ డాన్స్, స్విమ్మింగ్స్ అవన్నీ చెప్తే ఒక 10,000. ఇక్కడికే టోటల్గా 1,10,000 ఖర్చు. ఇది ఒక్క ఫస్ట్ క్లాస్ పిల్లాడికి మాత్రమే. ఇప్పుడు నాదొక జెన్యూన్ క్వశ్చన్, చదువు బిజినెస్ ఎప్పుడైపోయింది? ఇండియాలో ఎడ్యుకేషన్ నాన్ ప్రాఫిటబుల్ బిజినెస్ కదా. ఇప్పుడు ఈ ఎక్స్పెన్సెస్ని మనం ఇన్కమ్తో కంపేర్ చేద్దాం. ఒక యావరేజ్ మిడిల్ క్లాస్ ఇన్కమ్ 6 LP అనుకుందాం. ఇప్పుడు సింపుల్గా క్యాల్కులేషన్స్ చూద్దాం. మంత్లీ శాలరీ ఇన్ హ్యాండ్ 50,000, హౌస్ రెంట్ 15,000, గ్రాసరీస్, మిల్క్స్, వెజిటేబుల్స్ 12,000, కరెంట్ బిల్, వైఫై మెయింటెనెన్స్ 3,000, పెట్రోల్ ఆర్ బైక్ EMI 5,000. పిల్లాడి ఎడ్యుకేషన్ కాస్ట్ మంత్లీ డివైడ్ చేస్తే ఒక 10,000. టోటల్ ఎక్స్పెన్సెస్ ఇక్కడికే 45,000. మిగిలిందెంత? 5,000. రేపు సడన్గా హాస్పిటల్ ఎక్స్పెన్స్ వస్తే, పేరెంట్స్ హెల్త్ ఇష్యూ వస్తే, జాబ్ పోతే ఈ 5,000తో ఫ్యూచర్ బిల్డ్ చేయాలా లేక ఫియర్తో సర్వైవ్ అవ్వాలా? కామన్ మ్యాన్కి మైక్ ఉండదు, మ్యాక్సిమం EMI ఉంటుంది. వాట్సాప్ స్టేటస్, ఇన్స్టా స్టోరీస్లో మాత్రమే నవ్వుతాం, బ్యాంక్ బ్యాలెన్స్లో సర్వైవ్ అవుతాం. మనలాంటి కామన్ పీపుల్కి కావాల్సింది సింపుల్. ప్రైవేట్ స్కూల్ ఫీకి ప్రాపర్ కంట్రోల్ ఉండాలి, గవర్నమెంట్ ఫీ క్యాప్ పెట్టాలి, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కి ఇంతకన్నా ఎక్కువ ఫీ ఉండొద్దు ఈ లొకేషన్లో అన్నట్టుగా పెట్టాలి. ఇంకా కుదిరితే ఇంజనీరింగ్ కాలేజెస్కి ఫీ రియంబర్స్మెంట్ ఇస్తున్నట్టు ప్రైవేట్ స్కూల్స్కి కూడా ఇస్తే బాగుంటుంది. ఒకవేళ మీరు ప్రైవేట్లో చదవడానికి మేము ఎందుకు రియంబర్స్ చేయాలి అని గవర్నమెంట్ అనుకుంటే అప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి, ప్రైవేట్ స్కూల్ స్టాండర్డ్స్కి ఈక్వల్ చేయాలి. అసలు గవర్నమెంట్ మంచి స్కూల్స్ ఎందుకు పెట్టట్లేదు? గవర్నమెంట్కి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడపడం రాదా? ఇది నిజమైతే IIT అండ్ NIT ఎలా నడిపిస్తుంది? మేబీ ప్రైవేట్ స్కూల్స్ ప్రాఫిట్ కోసమే మంచి గవర్నమెంట్ స్కూల్స్ పెట్టట్లేదా? ఎడ్యుకేషన్ కామన్ మ్యాన్కి బర్డెన్ కాకూడదు. ఎందుకనంటే చదువు కంఫర్టబుల్గా ఉంటుందనే కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడే ఫ్యామిలీస్ ఫియర్లెస్గా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాయి, ఎక్కువ పిల్లల్ని కంటారు.